మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. జనవరి 2024 మాస ఫలితాలు నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందర గ్రహస్థితి కానీ చూసుకుంటే మనకి మేషరాశిలో గురువు యొక్క సంచారం, ఈయన యొక్క వక్రత్యాగం పొందడం అనేది జరుగుతోంది. అలాగే మనకి ఈ రాహుకేతులు ఇద్దరు, అంటే రాహు వచ్చి మీనంలోను, కేతు వచ్చి కన్యలోను సంచారం చేయడం, అలాగే శని భగవానుడు వచ్చి మనకి ఈ యొక్క కుంభరాశిలో సంచారము, శుక్రుడు ఈయన మనకి ఈ వృశ్చిక రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. తదనంతరం ఆయన శుక్రుడికి ఎప్పుడైతే ఈ యొక్క మార్పు చెందుతాడో, అంటే ఈ యొక్క 18వ తారీఖు తర్వాత నుంచి, అంటే 19వ తారీఖు మనకి శుక్రుడు ధనుసు రాశిలోకి మార్పు చెందడం, బుధుడు కూడా వక్రీకరణ పొంది మళ్ళీ వక్రత్యాగాన్ని కూడా ఈయన పొందడం అనేది జరుగుతుంది. 8వ తారీఖు వరకు ఈయన వక్రత్యాగం పొంది మళ్ళీ ఈయన ధనుస్సు రాశిలోకి ఈ యొక్క బుధుడు రావడం అనేది జరుగుతోంది. రవి కూడా ఇక్కడ జనవరి 15వ తారీఖు వరకు రవి ధనుస్సులో ఉండి తదనంతరం మకరంలోకి, కుజుడు కూడా ఇక్కడ మనకి ఈ ధనుస్సు రాశిలోనే ఈయన సంచారం చేయడం అనేది జరుగుతోంది. మొత్తం మీద ఈ మాసం అంతా కూడా చంద్రుడు వచ్చి మనకి ఈ సింహరాశి నుండి మొదలుకొని కన్యారాశి వరకు ఈ మాసం అంతా కూడా సంచారం చేయడం అనేది కనబడుతోంది. కాబట్టి ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. కన్యారాశి వారికి ఒక 2024 సంవత్సరంలో వీళ్ళకి కాస్త అనుకూలమైన ఫలితాలే కాస్త గోచరించడం అనేది జరుగుతోంది. అయితే గత కొంతకాలంగా ఏవైతే శుభ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా స్థిరం అయ్యంటే అవన్నీ ఖచ్చితంగా జరిగేవి నిశ్చయించుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఏవైతే కొన్ని సమస్యలు ఉన్నా కూడా వాటిని అన్నిటినీ కూడా ఎదిరించి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే రాజకీయ పరంగా ఎవరైతే ఉన్నారో, సినీ కళా రంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. గత కొంతకాలంగా బంధువులతోనూ మిత్రులతోనూ ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు, విరోధాలు ఉంటే అవన్నీ కూడా మీకు తొలగడం అనేది జరుగుతుంది. సమాజపరంగా ఎవరైతే ఉన్నారో అంటే సమాజపరంగా ఉన్నత స్థాయి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మన్ననలు పొందడం అనేది జరుగుతుంది. గత కొంతకాలంగా ఆర్థిక పరంగా ఎవరైనా ఇబ్బంది పెడుతూ ఉంటే, మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేకపోయి ఉంటే ఆ పాత బాకీలన్నీ కూడా రావడం అనేది జరుగుతుంది. వ్యాపారస్తులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కాస్త మంచి అవకాశంగా మనం చెప్పవచ్చు. మంచి లాభాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే దూర ప్రయాణాలు చేస్తారు, ప్రయాణాల్లో కలిసి రావడం, అందులో షష్టమ శని యొక్క సంచారం వల్ల ఆరోగ్య విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. శత్రుపీడ తగ్గుతుంది, రుణ విముక్తులు అవ్వడం అనేది జరుగుతుంది. ఏదైతే మీరు జీవన విధానం ఉందో ఆ జీవన విధానాన్ని ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేస్తారు. ప్రముఖుల యొక్క సహాయ సహకారాలు మీ జీవితానికి ఎంతో ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అలాగే గత కొంతకాలంగా కుటుంబ సభ్యుల మధ్య ఏ అభిప్రాయాన్ని తీసుకొచ్చినా కూడా నలుగురు 4 రకాల అభిప్రాయాలు చెప్పడం, ఏ సమస్య ఒక కొలిక్కి రాకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే ఈ మాసంలో మాత్రం కన్యారాశి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్ళడము, ప్రతి పనిని కూడా విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. అదే గత కొంతకాలంగా ఏవైనా ఆస్తిపాస్తుల విషయాల్లో కావచ్చు, కోర్టు వ్యవహారాల్లో కావచ్చు, లేకపోతే ఎవరైనా ఏదైనా పోలీస్ స్టేషన్లో ఏదైనా ఊహించుకుని కేసులు పెట్టి ఉండొచ్చు. వీటికి అన్నిటికీ కూడా ఈ మాసంతో కాస్త కొంత ఊరట లభించడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ యొక్క గురువుల్ని, సన్యాసుల్ని వీళ్ళని కలుసుకోవడం, ఆధ్యాత్మిక చింతన పెరగడం, ఆధ్యాత్మికపరమైన మార్గాల్లో ముందుకు వెళ్ళడానికి ఆలోచన రావడం, ఇలాంటివన్నీ కూడా ఈ కన్యారాశి వాడు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ రవికి సంబంధించిన అంటే ఎవరైతే ఈ వైద్య వృత్తిలో కావచ్చు, లేకపోతే ఈ న్యాయ వృత్తిలో కావచ్చు, ఈ పోలీసు, ఇలా సివిల్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది. అలాగే ముఖ్యంగా గత కొంతకాలంగా విద్యార్థులు ఏవైతే పరీక్ష పాస్ అవ్వాలనుకుంటున్నారో, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటి నుండి ముందుకు వెళ్ళడం, మంచి ఉత్తీర్ణత సాధించడం, మంచి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు రావడం, స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వివాహం కాని వాళ్ళకు కూడా అలాంటి విషయాలు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
నూతన పరిచయాలు లాభిస్తాయి. అయితే కొన్ని పరిచయాలు అనేవి కొంత మధ్య మధ్యలో ఇబ్బంది పెట్టినా కూడా కొంత తెలివితేటలతో అవి తప్పించుకుని, అంటే వచ్చే ఉపద్రవాన్ని తప్పించుకుంటే మాత్రం లక్ష్మీ కటాక్షం అనేది ఈ వారంలో కన్యారాశి వాళ్ళకి తప్పకుండా జరుగుతోంది. అలాగే వీళ్ళు చేసే వ్యాపారాల్లో కూడా కొత్త పొంతనలు, అంటే కొత్త కొత్త పుంతలు తొక్కడం, అంటే చేసే వ్యాపారంలోనే రకరకాలుగా విస్తరణ చేసుకోవడానికి ఏవైతే ఆలోచనలు చేస్తారో ఆ ఆలోచనలన్నీ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు నిత్యము కూడా ఈ యొక్క విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడము, లేదా ఈ యొక్క మనకి ప్రతిరోజు కూడా ఈ యొక్క విష్ణువుకి కానీ లేకపోతే వెంకటేశ్వర స్వామినికి కానీ పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టడం, అంటే ఉదయాన్నే ఏదో ఒక సమయంలోనే, ప్రతిరోజు కూడా ఒకే సమయంలో పచ్చకర్పూరము హారతి ఇచ్చి తులసి దళాన్ని వెంకటేశ్వర స్వామికి సమర్పించడం ద్వారా కాస్త ఏవైతే చిన్న చిన్న మనస్ఫూర్తులు అవి ఉన్నాయో తొలగడం అనేది జరుగుతుంది. మనకి ఈ యొక్క గ్రహస్థితి కానీ చూసుకుంటున్నప్పుడు మాస ఫలితాలులో అనేవి మనం చెప్పుకునేవి గోచారానికి సంబంధించిన ఫలితాలు. అయితే ఈ గోచార ఫలితాలు అనేవి మనకి 100% మనకి ఉండదు కాబట్టి ఇవి కేవలం ఒక రాశికి సంబంధించినవి, అంటే అదే రాశిలో ఎంతోమంది జన్మించి ఉంటారు, అందరికీ ఒకే విధంగా ఉంటుంది అని చెప్పుకోవడానికి లేదు. అంటే చిన్న చిన్న మార్పులతో దగ్గర సూచనలుగా ఉంటాయి. అయితే మనకి పూర్తి విశ్లేషణ కావాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ యొక్క గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు అనేవి తప్పకుండా పరిశీలనలోకి చేసుకోవాలి. ఎందుకంటే వ్యక్తి యొక్క జాతకం అనేటప్పటికీ లగ్నము, దానికి జరుగుతున్న మహర్దశలు, అంతర్దశలు, ప్రత్యంతర్దశలు ఇవన్నీ కూడా తెలుస్తాయి. అలాగే ఈ గోచార ఫలితాలు అనేవి మనకి ఒక సూక్ష్మంగా తెలుసుకుందుకు ఉండదు, అతి సూక్ష్మంగా తెలుసుకుందుకు ఉండదు. అదే జన్మరాశి ఫలితాలు అనుకున్నప్పుడు మాత్రం అతి సూక్ష్మంగా తెలుసుకోవడానికి వ్యక్తి యొక్క జాతకం కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి మనం ప్రయత్నించవచ్చు. అలాగే ఈ జాతకాలు అనేవి దేనికి అని అన్నప్పుడు కేవలం మనకి వచ్చే ఏమైనా ఉపద్రవాలు ఉన్నాయా, తెలిసి తెలియకుండా, అంటే మనకి ఏమైనా జరగబోయే చెడు కావచ్చు, మంచి కావచ్చు. ఒకవేళ మంచి టైం ఉన్నా కూడా ఈ సమయం నుంచి ఈ సమయం బాగుంటుంది కాబట్టి ఎటువంటి మన కార్యక్రమాలు చేపట్టడం వల్ల జీవితంలో ఉద్ధతి పొందుతాము, ఇటువంటి కార్యక్రమాలు చేయకుండా ఉండడం వల్ల మనం దిగజారిపోకుండా మన యొక్క ఆర్థిక పరిస్థితి కానీ అవన్నీ కూడా ఏమి తగ్గించుకోకుండా, అంటే అవి నష్టపోకుండా ఉంటాము. ఆరోగ్య విషయాలు ఎలా ఉంటాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం గోచార ఫలితాల్లో చూసుకుంటూ అటు జన్మజాతక ఫలితాలను కూడా రెండు బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల మనకి 100% రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.